ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మిత్ సార్మి. మనం టీవీ ఉన్నది మన కోసం. అసలు కొన్నిసార్లు నేను ఒక ఎపిసోడ్ పెట్టి ఈ ఘోరాలు నేరాల పైన కంప్లీట్ ఎపిసోడ్ చేయాలనిపిస్తుంది తెలుసా. ఇలాంటి వార్తలు చూసినప్పుడే నాకు ఎంత ఘోరంగా దిగజారిపోతున్నారు. అమ్మా రామ, ఇంత ఎందుకు చెప్తుంది చార్మి, అసలు ఏమైంది అని అనుకుంటున్నారా? గుంటూరు జిల్లాలో అమ్మాయికి సంబంధించి భర్తని నిద్రమాతలు ఇచ్చి చంపేసింది. చంపేసిన తర్వాత మేడం గారు రాత్రంతా ఫోన్ చూసుకుంటూ కూర్చున్నారు. వాహ్, అసలు ఏం మనిషివే అనిపించింది తెలుసా నాకే. సో కంప్లీట్గా స్టోరీలోకి వెళ్తే, గుంటూరు జిల్లాకి సంబంధించి భార్యాభర్తలకి 2007లో పెళ్ళయింది. 2 మగపిల్లలు ఉన్నారు. ఆయన ఉల్లిపాయల వ్యాపారం చేసుకుంటాడు. ఉల్లిపాయల వ్యాపారంకి సంబంధించి ఆయనకు మంచిగా వాళ్ళ కుటుంబం గడిచేంత అమౌంట్ అయితే వస్తుంది. ఈమె ఒక దగ్గర టికెట్ కౌంటర్లో, ఒక సినిమా థియేటర్లో టికెట్ కౌంటర్లో పనిచేస్తుంది. అయితే ఆ టికెట్ కౌంటర్ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడనమాట. ఆయన పేరు గోపి, ఈమె పేరు లక్ష్మి. అయితే వీళ్ళిద్దరికీ మంచిగా దోస్తు మేరా దోస్తున్నట్టుగా ఫ్రెండ్షిప్గా స్టార్ట్ అయ్యి, దాని తర్వాత ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఇష్టం పెరిగింది. మరి నాకు 2 కొడుకులు ఉన్నాడు, ఒక భర్త ఉన్నాడు అనేది మర్చిపోయింది మేడం, ఎప్పుడో మర్చిపోయింది. వీటితో రాసలీలలు అదే థియేటర్లు ఎన్ని చేసిందో మరి ఎవడికి తెలుసు. అయితే ఇంకా నేను పెళ్లి చేసుకుంటా, నాకు నీతో ఉండాలనిపిస్తుంది అని చెప్పి ఏం చేసిందంటే, భర్తని ఒకరోజు రాత్రి మంచిగా బిర్యానీ చేసి పెట్టింది. అబ్బా, నా భార్య బిర్యానీ చేసి పెట్టింది, నేనంటే ఎంత లవ్ ప్రేమనో అనుకున్నాడు. కత్తం ఆ బిర్యానీలా పౌడర్ లెక్క చేసి 20 నిద్రమాత్రలు కలిపింది. నిద్రమాత్రలు కలిపిన తర్వాత ఆయన కంప్లీట్గా నిద్రలోకి వెళ్ళిపోయి కోమాలోకి వెళ్ళిపోయాడు. అప్పటికి మేడంకి మనశ్శాంతి లేదు. అబ్బా, ఇది ఇంకా చావలేడే అని చెప్పి బాధపడుతుంది. అప్పుడు ఏం చేసింది తెలుసా, ఆడుంటాడు కదా గోపి, వాడిని పిలిపించింది మేడం. పిలిపించిన తర్వాత ఆ అబ్బాయి ఈమె ఇద్దరు కలిసి ఆయన చేతులు గోపి పట్టుకుంటే, ఆమె గొంతు మీద ఒక దిండు మెత్త పెట్టేసి ఒత్తేసి చంపేసింది. చంపేసిన తర్వాత రాత్రంతా ఒక్కతే కూర్చొని అసలీలకరమైన అసభ్యకరమైన వీడియోలు చూస్తుంది. ఒకటి, అసలు కొంచెమైనా సెన్స్ ఉందా నీకు? నీ భర్తను చంపినో కనీసం పశ్చాత్తాపం కూడా లేదు కదమ్మా నీకు. గంత దారుణంగా నా రోజుకి వింటా ఉంటే నాకు నెత్తి మొదల బ్లాంక్ అయిపోతుంది. ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఏం అర్థమై చేస్తలేదు జనాలకు. కాదమ్మా, నాకు అర్థం కాదు. చంపిన తర్వాత నీకు ఆ వీడియోలు చూడాల్సిన అవసరం ఏంది చెప్పు? ఎవరికి దొరకవన్నా? ఇక దీని తర్వాత అప్పటిదాకా రాత్రంతా చూసింది, పండుకున్నది, పొద్దున్న లేచిన తర్వాత బయటకు పోయి లబోది బొమ్మో నా మొగుడు చచ్చిపోయాడు అని చెప్పి ఏడుస్తాను. ఎంత యాక్టింగ్ అంటే మహానటులు పనికిరారు ఇలా ముందు. ఇదే కాదు, దీనికన్నా ముందు కూడా ఒకటి జరిగింది ఇంతే. భర్తను చంపి పొద్దున లేచి అమ్మో నా భర్త చచ్చిపోయిండు, ఇక నా బతికెట్లా అనుకుంటే ఏడో స్టార్ట్ చేయడం. ఎందుకు? చంపడం ఎందుకు? దాని తర్వాత ఏడుపు కొట్లు డ్రామా అంతా ఆడడం ఎందుకు? ఇక దీని తర్వాత ఈ మేడం కథ అంతా ఎట్లా బయటపడ్డది తెలుసా? అయితే దీని బండారం ఎట్లా బయటపడ్డది తెలుసా? అలా దోస్తులు వస్తారు కదా ఇంటికి, నా ఫ్రెండ్ చచ్చిపోయిండు అని చెప్పి, ఆయన చెవులకు వెళ్ళి బ్లడ్ వస్తుందట. కాదు, న్యాచురల్ డెత్ అన్నప్పుడు బ్లడ్ ఎందుకు వస్తుంది? నార్మల్గా ఏదైనా హార్ట్ అటాక్ వచ్చినా లేకపోతే ఏమన్నా అయినా కూడా ఎక్కడి నుంచి కూడా బ్లడ్ అనేది రాదు. వీళ్ళు ఏం చేసిర్రు, ఆయన కోమాల్లోకి వెళ్ళిన తర్వాత అది దిండు పెట్టి చంపడానికి ప్రయత్నించారు కాబట్టి ఆయన చెవులో నుంచి ఎక్కువగా రక్తం వచ్చి ఆయన చనిపోయిండు అనేది క్లియర్గా అర్థమైపోయింది. అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు అంతా కూడా ఏదో తేడాగా ఉందని చెప్పి ఆ అబ్బాయికి సంబంధించిన పేరెంట్స్తోని ఇగో కొంచెం ఇది పోస్ట్ మార్టం చేపిద్దాము అని చెప్పి తేలిస్తే పోలీసులు, డాక్టర్లు అందరూ ఫ్యూజులు ఎగిరిపోయినాయి. మొత్తం ఎవరికేమి అర్థం కూడా ఇవ్వలేదు. అంత దారుణంగా చేసింది. నిద్రమాత్రలు ఇచ్చింది. అప్పటికి సావలేడని చెప్పి ఊపిరి ఆగిపోయే లెవెల్ వరకు చేసి చంపింది. చేతి మీద ఇట్లా పట్టుకున్నాడు కదా, ఆపేసేది. ఆ ఘాట్లు కూడా ఉన్నాయంట మహానుభావుడు. అసలు జస్ట్ ఇమాజిన్, నిజం చెప్తున్నా, వాళ్ళ ఫ్రెండ్స్ అది చూడకపోయి ఉంటే ఈ వ్యక్తి చనిపోయినా ఆయనకు న్యాయం కూడా జరిగేది కాదు. ఇంకోటి, నాకు ఇందులో అన్నిటికంటే కూడా ఫ్యూజ్ ఎగిరిపోయి నాకు మైండ్ ఎక్కడ పనిచేయలేదంటే, సిగ్గు, శరం, మానం, మర్యాద, లజ్జా, గసంటే ఏమైనా ఉన్నాయా? వదిలేసినావా మొత్తానికి? పిల్లల భవిష్యత్తు అన్న ఆలోచించినవా లేదా? భవిష్యత్తు గురించి గంగలో పోయింది, మొగుడిని చంపేసినావు. ఇప్పుడు ఆ పిల్లల్ని ఎవరు చూసుకోవాలా? నువ్వు నీ షికార్ల కొద్దీ నీ సుఖాల కొద్ది పోయినావు. రాత్రంతా సిగ్గు లేకుండా ఇంటికి చూసినావమ్మా. నాకు అర్థం కాదు, మొగుడిని చంపిన తర్వాత అది కూడా. అప్పుడు ర్యాండమ్గా పోలీసులు ఆమె ఫోన్ సర్చ్ చేసినప్పుడు
ఈమె బిహేవియర్ ఏంటిదో పెద్ద సైకో మొహంది అని అన్నారంట. మొహం మీదనే అమ్మాయి ఈ సైకోలాగా ఉన్నావు నువ్వు, భర్తను చంపిన తర్వాత అశ్లీల కార్యకలాపాలు ఏంటి, సిగ్గుశరం ఏం లేదా నీకు అని చెప్పేసి పోలీసులు కూడా ఆమెకి వార్నింగ్స్ ఇచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి ప్రజెంట్ అయితే ఆమెను తీసుకెళ్లి జైల్లో పెట్టిర్రు ఆ అబ్బాయితో సహా. కాదు, ఈ మధ్య కాలంలో సిగ్గు శరాలు అన్నీ మానేసి భర్తల్ని భార్యల్ని చంపుకుంటా పోతున్నారు. మీ పిల్లల భవిష్యత్తు ఆలోచించే ఉద్దేశం లేదా మీకు? ఇదనే కాదు, ఇప్పుడు ఇది గుంటూరులో జరిగింది, నిన్న కాక మొన్న హైదరాబాద్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే నేను నిజంగా క్రైములు చాలా తక్కువ జరుగుతున్నాయని చెప్పిన వాళ్ళందరినీ కొట్టాలి తెలుసా. ఎందుకు తక్కువ జరుగుతున్నాయి మనకు తెలిసావట్లేవు అంతే. రోజు ఒకళ్ళు చంపుకుంటారు, రోజు ఒకళ్ళు ఊరేసుకుంటారు. ఇదంతా కాదని చెప్పేసి పత్యాపారాలు ఏంది. ఇప్పుడు నాకు ఒక విషయం అర్థం కాదు. అమ్మ 2007లో ఇప్పుడు పెళ్లి చేసుకున్నావు కదా, ఆల్మోస్ట్ 13 సంవత్సరాలు అయ్యి ఉంటుంది, 13 సంవత్సరాలు అయ్యి ఉంటుంది కదా. ఇప్పుడు ఎందుకు నీకు ప్రేమ పుట్టుకొస్తున్న వేరేళ్ళ మీద నాకు అర్థం కాదు. ఇదనే కాదు, ఈ మధ్య కాలం ఫ్యాషన్ అయిపోయింది. భర్త ఉండంగా ఇంకొకరి మీద మోజు పడ్డాలు, ఇంకొకరి మీద ప్రేమ వ్యవహారాలు పెట్టుకోవడాలు. పిల్లల గురించి ఆలోచించడం లేదా? మీరు వీక్తారు, మీ సుఖాల కొద్ది మీరు పోతారు. మరి వాళ్ళు ఎక్కడికోవాలి? అడకదినన్నా అటువంటి కనకూర్రి పిల్లల్ని దేనికి అంటున్నారు మీరు సిగ్గు లేకుండా? ఇదే కాదు, దేశవ్యాప్తంగా చూస్తే ప్రతి ఒక్క దగ్గర ఈ ఏదైతే అక్రమ సంబంధాలు పెట్టుకొని భర్తల్ని భార్యల్ని చంపుకుంటా పోతున్నారు. ఇది గుంటూరులో ఇదే జరిగింది. ఇంకా కొందరు ఎక్స్ట్రీమ్ లెవెల్కి పోతారు అనమాట. యూనో ఒక 10 రకాలుగా చంపనీకి ట్రై చేస్తారు, 1 కాదు 2 కాదు, 10 రకాలుగా చంపనీకి ట్రై చేసి అప్పటికి సాగకపోతే కత్తులతో చంపడాలు. ఎందుకు ఇంత దారుణాలకు ఎందుకు దిగజారుతున్నారు? సిగ్గు అనిపించట్లేదా కొంచెమైనా మీకు? ఏదైనా చేసేటప్పుడైనా కాదమ్మా మీకు పెళ్ళంటే ఇష్టం లేదంటే మొహం మీద చెప్పండి. లేదు లేకపోతే మీకు ఎవరి మీద ఇష్టం కలుగుతుంటే పోయి మీ భర్తకి చెప్పండి. ఆ మాత్రం అర్థం చేసుకోలేడా? అర్థం చేసుకోలేకపోతే విడాకులు తీసుకోర్రి. పిల్లలకి సంబంధించి ఎవరొకరు బాధ్యత తీసుకోండి. నీ అసలు ఆడదాని కింద బాధ్యత తీసుకుంటే రేపటి రోజు ఆడుగుడు నీళ్ళకన్నా తయారవుతారు కదా. 2 మగపిల్లలట ఆమెకు. 2 మగపిల్లలు ఉన్నప్పుడు దీన్ని చూసిర్రు. ఇప్పుడు రేపటి రోజు నేను ఇప్పుడు పెళ్ళైన ఆడదాన్ని లవ్ చేస్తే అదాన్ని చంపేస్తే దాని తర్వాత నేను దాంతోనే ఉండొచ్చు అనే ఎగ్జాంపుల్ నువ్వు ఇచ్చేది ఒక తల్లిగా. తల్లులు ఎంత నేర్పిస్తారు పిల్లగాండ్లకు. ఇంకా పొరాణలు ఇప్పుడు నీ దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలా? రేపటి రోజు అరే అగో దాని కొడుకు వచ్చిండు, ఆ డాష్ కొడుకు వచ్చిండు అని చెప్తారు తెలుసా రోడ్డు మీద పోయేటోళ్ళు. పిల్లలకి సంబంధించి వాళ్ళ ఫ్యూచర్ వద్దు, వాళ్ళ బతుకొద్దు, వాళ్ళ తిండొద్దు, తికానొద్దు, మా సుఖం మాకు కావాలి కదా. కాదు, పోలీసులకు కూడా అవును నేనే చంపినా ఇంత ధైర్యంగా చెప్పింది తెలుసా ఆమె. ఇంకా అవును నేనే చంపినా, నాకు అలాంటి ఇష్టం లేదట. ఇష్టం లేకపోతే కోర్టుకో డివోర్స్ తీసుకో, అడ్వకేట్ని పెట్టుకో. శాతం అయితే లేదా? ఇంకా ఉల్లిపాయలు వ్యాపారం పెట్టుకుంటాడు, చిన్న చితిగా పని చేసుకుంటున్నాడు. మరి అంతా 3 పూలు 6 కాయలు ఉన్న కాపురాన్ని మొత్తంగా నాశనం పట్టించినావు కదా నువ్వు. నీ అటువంటి ఆడవాళ్ళు ఉండడం వల్లనే ఇప్పుడు రేపటి రోజు ఎవరన్నా అమ్మాయికి సంబంధించి ఏదైనా ఒక చిన్న తప్పు చేసిన ఆడవాళ్ళంతా ఇంతే, ఆడ జాతే ఇంత అన్న పరువు నష్టం మాకు వస్తుంది. ఇప్పుడు రేపటి రోజు ఒక అమ్మాయికి సంబంధించి అన్న అబ్బాయితో మాట్లాడినప్పుడు తప్పుగా చూస్తున్నారు. ఎందుకు? ఏమో ఇది రేపు ఆడతో వెళ్ళిపోతుందేమో అన్న భయంతో పేరెంట్స్కి, ఫ్యామిలీస్కి, రిలేటివ్స్కి, భర్తలకు, వాళ్ళకి అందరికీ డౌట్లు తెప్పిస్తున్నారు. ఎందుకమ్మా మీరు బతుకుండి? ఇంకా నాకు అర్థంగా ఫస్ట్ నువ్వు చచ్చిపోవాలి. అసలు నిజం చెప్పాలంటే నీకు భర్త ఉండంగా 15 సంవత్సరాల నుంచి నువ్వు ఆయనతో ఇంట్లో ఉండి ఆయనకు సంబంధించి ఆయన హెల్ప్ చేస్తున్నప్పుడు ఎందుకు నీకు ఇది అవసరమా? మరి ఇలాంటి కేసెస్కి సంబంధించి ఫర్దర్గా ఇంకేమీ జరగకూడదు అంటే దీనిపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిందే. ఇదే కాదు ఇంకేది జరగకూడదు అంటే వీళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇప్పియాలి. ఈ అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ ఇప్పిస్తే అప్పుడు సిగ్గు వస్తుంది మీకు. లేకపోతే నీకు జన్మకు సిగ్గు రాదు. నేను రావాలని నిజంగా కోరుకుంటున్నా. మరి అమ్మాయికి సంబంధించి ఇప్పుడు జైల్లో వేసిరు, నేను నిజంగా ఉరిశిక్ష వేసినా నేను తప్పను. ఇంకా చాలా శిక్షలు ఏమన్నా వేసుకోరు, కానీ ఆమె మాత్రం జీవిత ఖైదీ ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇంకోటి ఆమె ఇన్వెస్టిగేషన్ వేసిరట, ఎందుకు ఇట్లా చేసినావు అండ్ ఫర్దర్గా ఇంకేమైనా పర్సనల్ రీజన్స్ కూడా ఉంటుంటాయి కదా, మన ఆస్తులు తోటకూర అని, అవన్నీ కూడా చూసుకుంటాం అనేది చెప్పడం జరిగింది. సో కంప్లీట్గా ఇది ఇవాళ వీడియో. దీనికి సంబంధించి ఫర్దర్గా ఎలాంటి డీటెయిల్స్ మీకు షేర్ చేస్తాను. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటే కీప్ వాచింగ్ మనం టీవీ.